నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. తమిళనాడులో టీవీకే ప్రభంజనం సృష్టించింది. తమిళనాడులో ముఖ్యమంత్రిగా విజయ్ కాబోతున్నాడనే వార్త ఇప్పుడు బలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దాదాపు 100 స్థానాలకు మించి మ్యాజిక్ ఫిగర్ 118కి చాలా దగ్గరగా వచ్చి నిల్చుండిపోయాడని చెప్పి మాట్లాడుకుంటే క్రమం టీవీకే విజయ్కి సంబంధించి ఇప్పుడు సినీ హీరో విజయ్ కన్నా టీవీకే విజయ్గా కాబోయే తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్గా సోషల్ మీడియా ఆయన గురించి మాట్లాడుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు ఆ విజువల్స్. ప్రస్తుతం ఆయన ఇంట్లో టీవీకే విజయ్ ఇంట్లో ఎటువంటి సంబరాలు జరుగుతున్నాయి అనేది, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫాదర్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, ఇన్ఫాక్ట్ వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సంబరాలు మునిగిపోయింది. దేవుళ్ళకు ప్రార్థనలు చేస్తూ ఉన్నారు టీవీకే విజయ్ గెలవాలని చెప్పి. ఎందుకంటే ఒకనొక టైంలో ఇవాజ్ ఇన్ఫాక్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. ఎందుకంటే బ్యాలెట్ కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే 125 స్థానాల వరకు డిఎంకే వెళ్ళిపోతే ఎక్కడో 14-15 స్థానాలు కనిపించింది టీవీకే. ఎగ్జిట్ పోల్ ఫలితాలని రాంగ్ అనుకునే సందర్భం. కానీ కట్ చేస్తే మారిపోయింది సీన్. అసలు ఇంతలా మారిపోయింది అనడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా విస్తృతంగా చర్చ జరుగుతోంది. అయితే ప్రభుత్వం ఏర్పడే దిశగా విజయ్ ఇప్పటికీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో వీటి గురించి మాట్లాడుకున్న తరుణంలో అసలు ఇంతకీ విజయ్కి కలిసి వచ్చిన అంశాలు ఏంటి, విజయ్కి బాగా కలిసి వచ్చిన అంశాలు ఏంటి? సోషల్ మీడియాలో ఫస్ట్ వినిపిస్తున్న మాట త్రిష పూజలు ఫలించాయనేది ఇక్కడ ప్రప్రథమంగా వినిపిస్తూ ఉంది. దాంతోపాటే చెప్పినట్లుగానే విజయ్ని గెలిపించుకుంది త్రిష అంటూ ఉన్నారు. ఎందుకు ఈ మాట అంటూ ఉన్నారు? ఎవ్వరేమన్నా నీ వెంటే నేనున్నాను అంటూ ఆ మాటను నిజం చేసుకున్నారు త్రిష అంటోంది ఇప్పుడు సోషల్ మీడియా. ఎన్నికల విజయ్కి తోడుగా ఉన్నారు త్రిషతో రూమర్స్ వల్ల విజయ్పై సానుభూతి ఇంకా పెరిగింది, ఎక్కడ తగ్గలేదు. అయితే రూమర్స్ని పట్టించుకోలేదు తమిళనాడు ప్రజలు. వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. వ్యక్తిగత జీవితం ఎలా ఉన్నా మమ్మల్ని బాగా చూసుకుంటారా లేదా అంటూ కూడా తమిళ ప్రజలు డిసైడ్ అయ్యారని వినిపించే మాట. వ్యక్తిగత జీవితాన్ని రాజకీయాలకు ముడిపెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు తమిళ ప్రజలు. త్రిషతో వచ్చిన రూమర్స్ను తనకు పాజిటివ్గా మార్చుకున్నారు విజయ్. ఎంతలా అంటే ఎక్కడా కూడా ఆమె పేరును ప్రస్తావించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటికీ కూడా మీరు ఎక్కడ ఆన్లైన్లో సర్చ్ చేసినా టీవీకే విజయ్ త్రిష అంటే ఎక్కడ వాళ్ళకి సంబంధించి ఆ నెగిటివ్ స్టేట్మెంట్ ఎక్కడ కనిపించదు, ఎంతలా కనిపించదు. బట్ వాళ్ళ మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి కావచ్చు, వాళ్ళ స్నేహం అంటారా, లేకపోతే ఒక అడుగు ముందుకేస్తా ఇంకొక అడుగు ముందుకు వేసి అది ప్రేమగా పెళ్లిగా, ఇన్ఫాక్ట్ పెళ్లిగా వెళ్ళబోతుందా అని మాట్లాడుకుంటున్న తరుణంలో ఇవన్నీ పక్కన పెట్టేశారు. ఇప్పుడు మాట్లాడుకుంటుంది వీళ్ళిద్దరి గురించి. ఎంతలా అంటే మీకు గుర్తుందా విజయ్ జననాయకన్ సినిమాకి ఎన్ని అడ్డంకులు ఎదురయ్యాయో. ఇన్ఫాక్ట్ ఆన్లైన్లో సినిమాకు సంబంధించి ఆన్లైన్లో లీక్ అయిపోయినప్పటికీ కూడా ఎక్కడా తొనకలేదు, వెనకలేదు విజయ్. ఇంకా చెప్పాలంటే వీటన్నిటికీ మించి విజయ్ భార్యతో విడాకుల అంశం, సంగీత విషయంలో ఎంతటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నాడో మనం చూసాం. చాలా ఆరోపణలు వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ అలిమోని కావాలి, ఆ ఇంటిలో నేను ఉంటాను, విడాకులు ఎంతవరకు అంటూ సంగీత మాట్లాడి ఇవన్నీ కూడా. బట్ ఇక్కడ విజయ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో కేవలం ఈ ఫ్యాక్టర్స్ మాత్రమే విజయ్ని ముఖ్యమంత్రిని చేశాయా? కాదు కదా. పాయింట్ టు పాయింట్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏంటంటే స్టార్ పవర్ అండ్ ఓట్ బ్యాంక్గా మారింది. ఆబ్వియస్లీ సినిమా ఫిగర్ అంటే సినిమా ప్రామినెంట్ పర్సనాలిటీ. అది మీరు చూడొచ్చు. పార్టీ పెట్టిన రోజు కూడా అసలు విజయ్కి అంత సీన్ ఉందా అని చెప్పి మాట్లాడుకున్నారు. జెండా ఆవిష్కరించిన రోజు అదే తీరు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎలక్షన్స్కి ముందు కూడా ప్రీ పోల్ సర్వేలో కూడా పేరు వినిపించలేదు, ఎగ్జిట్ పోల్లో మాత్రం వినిపించింది. ఇక అక్కడి నుంచి రెండో పాయింట్ కింద మాట్లాడుకుంటే యూత్ కనెక్ట్. ఎంతలా అంటే నేను కొన్ని సర్వే ఫలితాలు గత 2 3 రోజుల నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ రోజు కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన రోజు మాట్లాడుకున్నాం. 18-19 ఏజ్ పెరిగే కొద్దీ విజయ్కి దూరం అయ్యారు. 60-50 అంటే ఏజ్ తగ్గుతున్న కొద్దీ యంగ్స్టర్స్ అంతా విజయ్ని గెలిపించుకోవాలనుకున్నారు. ఇది నేను అంటున్న మాట కాదు, సర్వే ఫలితాలు చెప్తున్న మాట. సో అర్థం చేసుకోవచ్చు, యూత్ అర్థం చేసుకున్నారు. బహుశా త్రిషతో ఒకవేళ తనకి సాన్నిహిత్యం ఉన్నా, పెళ్లి చేసుకోవాలనుకున్న, ప్రేమ లాంటి వ్యవహారం ఉన్నా, అది మీ వ్యక్తిగత వ్యవహారం, అది మీ వ్యక్తిగత జీవితం కావచ్చు. బట్ మాకు వాటితో సంబంధం లేదు, మాకు ఒక ఆల్టర్నేటివ్ కావాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారంతే. అండ్ దీంతో పాటు ఆబ్వియస్లీ యాంటీ ఇన్కంబెన్సీ డిఎంకేకి సంబంధించి. ఎందుకంటే ఇటు కరుణానిధి, జయలలిత తర్వాత అటువంటి స్టేజ్లో ఉన్న పర్సనాలిటీస్, అఫ్కోర్స్ స్టాలిన్కి ఉంది, కొట్టిపారేలం.
బట్ వీటన్నిటికీ మించి విజయ్లో ఇంకొక ఎక్స్ ఫ్యాక్టర్ చూశారు. ఏంటది? నిల్చుంటాడు, ఉంటాడు, మనవాడు అని చెప్పి. జయలలిత తర్వాత అటువంటి ఫిలిం పర్సనాలిటీ మళ్ళీ ఇటు రాజకీయాలకు రావడం. అప్పటికి కమల్ హాసన్ వచ్చారు, దాంతోపాటు విజయకాంత్ కూడా వచ్చి ఉన్నారు, మరికొంతమంది కూడా ఉన్నారు. బట్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసి ఇంతవరకు తీసుకొచ్చిన దాఖలాలు ఎక్కడా లేవు. పార్టీలు పెట్టారు, ఉన్నారు వాళ్ళు. కొంతమంది ఇంకా పాలిటిక్స్లో కూడా కంటిన్యూ అవుతున్న వాళ్ళు ఉన్నారు. బట్ పార్టీలకు అయితే లేని సందర్భం ఇక్కడ ఉంది. బట్ విజయ్ మాత్రం పార్టీని పెట్టి పార్టీ అనతి కాలంలోనే దాదాపుగా 7 ఏడాది తిరగకుండా అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భం విజయ్ సొంతం. అండ్ చాలా మాటలు వినిపించే విజయ్ గురించి మాట్లాడిన సందర్భంలో, ఇప్పుడే పెట్టావు కదా, ఏ పార్టీతో నేను జతకట్టు తర్వాత చూసుకోవచ్చు అని చెప్పి ఒక సజెషన్స్. దీంతో పాటు ఇలా కాదు, ఇలా వెళ్ళు, ఇలా అయితే నష్టపోతావు, అసలు ఎదిగే ప్రసక్తే లేదు, ఆల్రెడీ అక్కడ స్టేచర్ ఉన్న వాళ్ళందరూ ఉన్నారు, నువ్వొక్కడితో నువ్వేం చేసేస్తావు, ఈ మాటలన్నీ కూడా. వీటితో పాటు ఫ్యామిలీ పరంగా ఇష్యూస్, పర్సనల్ ఇష్యూస్, ఇవన్నీ. అండ్ సింపుల్ కానీ స్ట్రాంగ్ మెసేజ్ ఏమని? ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ ఉద్యోగం, నిరుద్యోగం, వీటి మీద ఫైట్ చేస్తారని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడిన మాటలు. దాంతోపాటు ప్రప్రథమంగా వినిపించే మాట ఈ ఆస్పెక్ట్లో, నేను ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పి ఎప్పుడైనా విజయ్ చెప్పాడా? ఇది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మనం ప్రభుత్వంలో ఉండాలి, లేకపోతే మనం ప్రజల్లో ఉండాలి, గెలవాలి, పోరాటం చేయాలి. ఇది క్యాడర్కి చెప్పుకొచ్చిన మాట. అంతేకాని నేను ఈసారి నేను ముఖ్యమంత్రిని అయిపోతా, ఈ మాట ఇక్కడ విజయ్ నుంచి కనిపించలేదు. అండ్ మనం మాట్లాడుకున్న ఫస్ట్ టైం ఓటర్ సపోర్ట్ కూడా విజయ్కి ఉండింది. అండ్ కాస్ట్ పాలిటిక్స్ను కొంతవరకు బ్రేక్ చేయగలిగాడు. అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, తన దగ్గర పనిచేసే ఒక డ్రైవర్ కొడుకుకి టికెట్ ఇచ్చి గెలిపించుకున్నాడు ఈరోజు. ఎందుకంటే ఇంకోటి చెప్పాడు విజయ్, జయలలిత ఒక మాట చెప్పేవారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హియర్ అగైన్, ఎక్కడ విన్నట్టు గుర్తు. ఏమని? నేను పోటీ చేస్తోంది ఒక ప్రాంతంలో కాదు, ఒక లొకేషన్లో కాదు, ఒక కాన్స్టిట్యుయెన్సీలో కాదు, మొత్తం తమిళనాడులో ఏఐఏడిఎంకే నుంచి ఎవరు పోటీ చేస్తున్నా జయలలిత అక్కడ ఉన్నట్టే అని చెప్పి. అఫ్కోర్స్ మన రాజకీయ నాయకులు మాట్లాడే మాట ఇది కామన్, బట్ కాస్త ఎఫెక్టివ్గా వెళ్ళింది అప్పట్లో. అండ్ ఇప్పుడు కూడా విజయ్ అదే మాట ప్రయోగించాడు. యాక్టివ్గా మీరు చూడొచ్చు, యాక్టివ్గా ఉన్నాడు, వాళ్ళు కలిగి తిరిగాడు. అండ్ దాంతోపాటు బట్ అఫ్కోర్స్ కొంచెం ఉన్నాయి, తను ఏంటంటారు ఎక్కువగా అందుబాటులో ఉండడని చెప్పి, బహుశా అది కరెక్ట్ చేసుకోవాలేమో. అండ్ దాంతోపాటు సోషల్ మీడియా డామినెన్స్ కావచ్చు, స్ట్రాటజిక్ కన్సిస్టెన్సీ, ఒక స్ట్రాటజీని చూస్ చేసుకుంటే దాన్ని కన్సిస్టెంట్గా వెళ్ళడం, ఎటువంటి డీవియేషన్స్ వచ్చినా కూడా. అండ్ మూవింగ్ ఆన్ దట్, ఫిల్మ్ డైలాగ్స్ని పాలిటిక్స్లో యూజ్ చేయడం, అలయన్స్ లేకుండా ఇండిపెండెంట్గా వెళ్ళడంతో పాటు టైమింగ్ పర్ఫెక్ట్, ఎక్కడ ఎప్పుడు ఎలా ఏ విధంగా ఎలా కొట్టాలో అలా కొట్టాడంతే. సో అంటూ ఉంటారు కదా, సునామీ ఎప్పుడు సైలెంట్గా వస్తుందని చెప్పి, లేకపోతే తుఫాన్ ఇప్పుడు సైలెంట్గా వస్తుందని చెప్పి, అలాగే ఉండింది. అంతెందుకు మార్నింగ్ మనం కూడా మాట్లాడుకున్నాం కదా, పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ అయినంత వరకు కూడా, ఆ కౌంటింగ్ పూర్తయినంత వరకు కూడా 125, 129 డిఎంకే ఉంటే 14లోనో 16లోనో 20లోనో ఇంతకీ పరిమితం అయిపోయింది టీవీకే పార్టీ విజయ్. అండ్ ఏఐడిఎంకి కూడా పెద్దగా పుంజుకుంది లేదు. బట్ ఎప్పుడైతే ఈవీఎంస్ ఎంటర్ అయ్యాయో అప్పుడు ఈక్వేషన్స్ మారిపోయాయి. ఈవీఎం అంటే ప్రజలు నొక్కారు గట్టిగా టీవీకేకి. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్ అయితే కనుక, ఇంత ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా, ఎందుకంటే ప్రొఫెషనల్గా అంటే రాజకీయంగా ప్రజలు ఎదుర్కొంటూ ఉన్నాడు, సినిమాలు చూస్తే లీక్లు అయిన పరిస్థితి ఉంది, అండ్ భార్య నుంచి విడాకుల ఇష్యూ, అలిమోని ఇష్యూ, దాంతోపాటు పార్టీని నడిపించుకోవాలి, దాంతోపాటు సభలో జరిగిన ప్రమాదం అండ్ తొక్కిసలాట, ఇవన్నీ కూడా విజయ్ని ఇబ్బందులకు నెట్టిన తన వెనక ఉండి ఒక మహిళ నిల్చొని ముందుకు తీసుకువెళ్ళింది. తన వెనకాల ఎప్పుడూ ఆ మహిళ ఉంది, ఆ మహిళే త్రిష. ఈరోజు విజయ్ గెలుపులో కీలక పాత్ర పోషించింది త్రిష అంటూ కూడా సోషల్ మీడియా మాట్లాడుకుంటున్న సందర్భం. మరి మీరేమనుకుంటున్నారు? ఈరోజు విజయంలో ఆ విజయంలో కీలక పాత్ర త్రిషదేనా? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.